ఎవరైతే బండారి కులం ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇంకా మళ్ళీ ఊకే వాళ్ళను ఏం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఇంటెన్షన్ తో సైలెంట్ గా. ఇప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ వాళ్ళే వచ్చేసి మీడియాని బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ. ఎవరైతే ఆవిడ ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మాట్లాడే సబ్జెక్టు ఆవిడే వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోండి అని అడిగింది. ఈ మీడియా వాళ్ళు కూడా శివసత్తుల గురించి ఇట్లా అడగడం చాలా పద్ధతి కాదు. ఇక మీడియా ఏమన్నది మేమేనది మాట్లాడొచ్చు. మీడియాది ఏం తప్పు ఉంది అక్కడ? మీ దాంట్లో ఉన్న మీకు జరిగే అన్యాయాల గురించే కదా మీడియా చేసేది. మీడియా బ్యాడ్ గా ఎక్కడ పోర్ట్రేషన్ చేసింది? అంటే మీ ఉద్దేశం ఏంది? మా దాంట్లో ఫేక్ వాళ్ళు ఉంటారు, అట్లాగే మీరు అడగకూడదు మీ మీడియా అనేది మీ ఇంటెన్షనా? ఆల్రెడీ మీడియాలు సైలెంట్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు మీరు పోర్ట్రేషన్ చేస్తున్నారు? మళ్ళీ మీడియాలు ఇన్వాల్వ్ అవ్వాలనా? చెప్పిరు సరే, ఊగేటోళ్ళకి సిగ్గుసరం లేకున్నా మీడియా వాళ్ళకి కూడా ఏమన్నా ఉండాలి కదా, వాళ్ళకి ఇల్లు సంసారం. ఇండైరెక్ట్ గా ఏమన్నారు మీరు? మీడియా వాళ్ళకి కూడా సిగ్గుశరం ఉండాలి కదా అన్నారు ఇండైరెక్ట్ గా. మేం బయట పెడితేనే కదా మీకు ఇక్కడ తెలిసింది ఫేక్ వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో అని. ఇప్పుడు మీ దాంట్లోకి ఎవరైనా ఫేక్ వాళ్ళు రావాలంటే భయపడుతుంది మా వల్లనే కదా. అదెందుకు గుర్తించలేకపోతున్నారు మీరు? మీరు అంతేగాని ఇప్పుడు మీడియా సైలెంట్ అయిపోయింది, మీడియా మీద పడితే మేము పడొచ్చు ఏం నేర్చుకుంటున్నారు ఒకరొకరు? ఏమన్నది మీడియా ఎవరు పట్టించుకోరు అంటే మీ ఇష్టం అంతా. మీడియా వాళ్ళు కూడా అట్లా ఊకే అడిగిన దానికే 10 సార్లు అడిగితే పద్ధతేనా అమ్మ? చెప్పురే. మరి ఏం అడగాలి చెప్పు మరి నువ్వు? మీరు పైసల కోసం, అది మీ ఫ్యామిలీ కోసం ఒక శివసతిని కించపరిచి ఆమెను బాధ పెట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు. మా అవసరాల కోసం, మా ఫ్యామిలీస్ కోసం మరి మీరెందుకు చేస్తున్నారు? అంటే అంటే ఇప్పుడు నువ్వు కూడా ఫేకే అనుకుంటా నాకు తెలుసు. అంటే నీ బాధ ఏంటంటే నా గురించి బయట పెట్టగలని మనం భయపడుతున్నావా? అంటే ఇప్పుడు మీ వీడియోలు తీయడం వల్లనే మీడియాలు నడుస్తున్నాయా? ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మీరు వెనకకు తీసుకోవాల్సిందే. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే అసలు ఈ సబ్జెక్టే మాట్లాడొద్దు అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇంకా దీన్ని పెద్దగా చేయొద్దు అని మనం అనుకొని ఇంతవరకు టచ్ చేయలేదు దాన్ని. ఓకే, నేను ఎందుకు మళ్ళీ మీడియా ముందుకు ఈ విషయం మీద రావాల్సి వచ్చిందంటే ఎవరైతే బండారి కులం ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ పోర్ట్రేషన్ చేయకూడదు. వాళ్ళని ఎక్కువ బ్యాడ్ మీన్స్ వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళు చూసుకుంటున్నారు కదా, ఒక సబ్జెక్ట్ని తెచ్చి మనం ముందు పెట్టినాం. ఇంకా మళ్ళీ ఊకే వాళ్ళను ఏం డిస్టర్బ్ చేయకూడదు అన్న ఇంటెన్షన్తో సైలెంట్ ఉన్నాం. ఇప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ వాళ్ళే వచ్చేసి మీడియాని బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ. మీడియా వాళ్ళు ఇట్లా, మీడియా వాళ్ళు అట్లా, మీడియా వాళ్ళు ఇట్లా అని. నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా అంటే ఒకనొక ఛానల్లో ఒక యాంకర్ ఒక సిస్టర్ ఒక వీడియో చేసింది. అని చెప్పి పోయింది. నాకు అబద్ధాలు చెప్పడానికి రాలే బిడ్డ, నేను నిజాలు చెప్పని దేవుడు వచ్చినట్టు శనార్థమ్మ అందరికి కుల దైవానికి ఆచారవంతులకు చూసిరు కదా. ఆమె యాక్చువల్లీ ఆ సబ్జెక్ట్ కూడా మనం తీసుకుందాం అనుకున్నాము. నంబర్ తీసుకొని ఆల్రెడీ కాల్ చేసాం ఆవిడకి. ఎవరైతే ఆ సిగమవుతుందో ఒక ప్రముఖ ఛానల్లో ఆమె అప్పటికే భయపడిపోయింది. వాళ్ళ కొడుకు ఇంకా ఏదో సో అది ఇదని తిట్టాడని ఆమె ఆ ఛానల్లో కూడా వీడియోలు తీపిచ్చేసుకుంది. ఏ మీడియా ఛానల్ కానీ సరదాగా ఎవరినో బ్లేమ్ చేయాలని ఏమైతే పోదు. ఎవరైతే ఆవిడ ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మాట్లాడే సబ్జెక్టు ఆవిడే వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకోండి అని అడిగింది. సరే ఏంటి వాస్తవా అవాస్తవా తెలుసుకోవడానికి బయట పెట్టడానికి వాళ్ళు ఈ వీడియో తీసారు. వాళ్ళది అక్కడ ఏం లేదు. అక్కడ వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళ శివశక్తులకు సంబంధించి ఆ విషయాన్ని ఓకే అది ఆల్రెడీ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఒకసారి వినండి ఏమంటున్నాడు. మనకు మా గురువు వచ్చేసి వరంగల్ కూడా శివసత్తుల గురించి ఇట్లా అడగడం చాలా పద్ధతి కాదు. వీడియో చేసేది ఈ పరువు తీయడం పోయిండు. అయితే అమ్మ మన బండారు బలగం అందరికి శనార్థి. ఇది ఎందుకంటే ఈ వీడియో చేసేది ఈ పరువు తీయడం ఏంటిది అసలు? ఇది ఈ మీడియా వాళ్ళు కూడా శివసత్తుల గురించి ఇట్లా అడగడం చాలా పద్ధతి కాదు. ఒకప్పుడు కూడా మనం దేవుడు ఊగినము గుట్టలల్లా, ఎవరు ఊర్లు వారు పల్లెటూర్లల్లా, సిటీలు ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే శివశక్తుల ఇజ్జత్ తీయట్లేదు ఎక్కడ మీడియా. అసలైన శివశక్తులు నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి పేరు ఖరాబ్ అవుతుంది అన్న ఇంటెన్షన్ తోని ఈ ఫేక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బయటకు తెస్తుంది మీడియా. అంటే మీ ఉద్దేశం ఏంది? మా దాంట్లో ఫేక్ వాళ్ళు ఉంటారు, అట్లాగే మీరు అడగకూడదు మీ మీడియా అనేది మీ ఇంటెన్షనా? మరి ఇప్పుడు అదే అర్థమవుతుంది. అంటే
ఇక్కడ మీ ఏదైతే బండారి కులం ఉందో దానికి మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. రెస్పెక్ట్ ఇచ్చే ఎవరైతే సౌందర్య మీ వాళ్ళు బొట్టు తూర్చిపేసిన వెంటనే ఏ మీడియా కానీ ఆమె డిస్టర్బ్ చేయలేదు, మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చారు, రెస్పెక్ట్ చేస్తున్నాం కూడా. ఓకేనా? అందులో మీ దాంట్లో కూడా కొంతమంది మీడియాకి చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు నాలెడ్జ్ లేకుండా వచ్చేసి మాట్లాడేసి మీడియా తప్పు, ఇక మీడియా ఏమన్నది మేము ఏనది మాట్లాడవచ్చు, మీడియాది ఏం తప్పు ఉంది అక్కడ? మీ దాంట్లో ఉన్న మీకు జరిగే అన్యాయాల గురించే కదా మీడియా చేసేది. మీడియా బ్యాడ్గా ఎక్కడ పోర్ట్రేషన్ చేసింది? మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చినాం కదా, మేము రెస్పెక్ట్ ఇచ్చే సైలెంట్గా ఉన్నాం కదా. మీరు బొట్టు దుడిపేసినాక మళ్ళీ సౌందర్యం ఎవరన్నా ఏమన్నారా? మళ్ళీ మీడియా తప్ప ఎక్కడ ఉంది అక్కడ? అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది 3కి 3వ తారీఖు రోజు ఫిబ్రవరి 3కి మళ్ళీ వీడియో తీసి పెట్టారు. ఆల్రెడీ మీడియాలు సైలెంట్ అయిపోయింది, మళ్ళీ ఎందుకు మీరు పోర్ట్రేషన్ చేస్తున్నారు? మళ్ళీ మీడియాలు ఇన్వాల్వ్ అవ్వాలనా? మీకు రెస్పెక్ట్ ఇచ్చే కదా, మీ బండారి కులానికి రెస్పెక్ట్ ఇచ్చే సైలెంట్గా ఉన్నాం. మళ్ళీ మీరెందుకు ఇప్పుడు వీడియోలు తెచ్చి చేసి మళ్ళీ చేస్తున్నారు? మీరు కూడా గదే యూట్యూబ్లో పెడుతున్నారు కదా, మరి మీరే ఉద్దేశంతో చేస్తున్నారు? మరి తర్వాత ఏమన్నారో చూడండి ఒకసారి. సిటీలో ఊర్లలో ఉండేటోళ్ళు ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ మనం ఎవరు ఊర్లలో ఆలోగినము, భక్తులు వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళ బాధలు మంచి చెడు అన్ని చెప్తా ఉంటాం మనము. మంచి చెడు అమ్మవారికి అనుకున్న బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు దేవుడు ఉక్కుటనే ఇట్లా గలీజ్ గా మాట్లాడడం పద్ధతి ఏంటి? మళ్ళీ వీళ్ళు ఉక్కుట చెప్పిరు, సరే ఊగేటోళ్ళకి సిగ్గుసరం లేకున్నా మీడియా వాళ్ళకి కూడా ఏమన్నా ఉండాలి కదా, వాళ్ళకి ఇల్లు సంసారం. ఇండైరెక్ట్ గా ఏమన్నారు మీరు? మీడియా వాళ్ళకు కూడా సిగ్గుశరం ఉండాలి కదా అన్నారు ఇండైరెక్ట్ గా. ఇల్లు సంసారం అంటే అంటే మేమేం పనిలేక వర్కులు చేస్తున్నాం అనుకుంటున్నారా మీరు? మీకు సపోర్ట్ చేయట్లేదా మేము? ఎక్కడ మీకు సపోర్ట్ చేసినట్టు అనిపించలేదా? మేము బయట పెడితేనే కదా మీకు ఇక్కడ తెలిసింది ఫేక్ వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో అని. ఇప్పుడు మీ దాంట్లోకి ఎవరైనా ఫేక్ వాళ్ళు రావాలంటే భయపడుతుంది మా వల్లనే కదా. అదెందుకు గుర్తించలేకపోతున్నారు మీరు? నేను అందరిని అనట్లేదు, ఇది ఎవరైతే నాలెడ్జ్ లేని వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళని అంటున్నాం. వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ కొన్ని ఛానళ్ళలో ఇచ్చినప్పుడు కూడా కొన్ని మీడియా వాళ్ళు కూడా కొంతమంది తెలిసి తెలియక కొన్ని ఛానల్స్ అది ఇది అని అంటే కూడా లేదు లేదు వాళ్ళు మాట్లాడింది సిగమూగడం ఫేకు, సిగమూగుతూ చెప్పడం ఫేకు, సిగం ఫేక్ అని అనలేదని చెప్పారు. మేము అన్నది కూడా అదే. మీరు అంతేగాని ఇప్పుడు మీడియా సైలెంట్ అయిపోయింది, మీడియా మీద పడితే మేము పడవచ్చు ఏం నేర్చుకుంటున్నారు? ఒకరొకరు ఏమన్నది మీడియా ఎవరు పట్టించుకోరు అంటే మీ ఇష్టం అంతా. మేము మీ గురించే కదా, మీ దాంట్లో ఉన్న మంచి వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందనే కదా మేము చేసింది. మేము మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? పెద్ద శివశక్తులు ఉన్నారు, వాళ్ళకు ఎవరైతే కష్టపడి చేస్తున్నారో, ఎవరికైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళ కోసమే కదా ఇదంతా చేసేది. ఇంకోటి నెక్స్ట్ అన్నట్టుగా ఏం లేదు. ఆ పిల్ల జల్లా కావాలని కూడా అట్లా సరే ఆమెకు తెలివి లేదు అని చెప్పేసి ఆమె ఊగి చెప్పింది అనుకుందాము. మీడియా వాళ్ళు కూడా అట్లా ఊకే అడిగిన దానికే 10 సార్లు అడిగితే పద్ధతేనా అమ్మ? చెప్పురే మూల. మరి ఏం అడగాలి చెప్పు? మరి నువ్వు ఏం అడగాలి? మేము నిజమా కాదా ఫేక్ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు లేదా? అడగకూడదు, అది తప్ప. అందుకే కదా ఈరోజు ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము టేకప్ చేద్దాం అనుకునే టైంకి ఆమె భయపడిపోయింది. ఆమె వేసేది ఫేక్ కాబట్టే కదా. ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఏడుదాకా వస్తుండే, ఆ సందర్భం ఏడుదాకా వస్తుండే, ఆమె ఏడుదాకా పోతుండే. మీడియా వల్లనే కదా ఇప్పుడు కొంతమంది ఫేక్ వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫేక్ ఏదైనా చేద్దాము, ఫేక్ గా ఫేమస్ అవుదాము, లేదంటే ఫేక్ ఏదో వ్యూవర్షిప్ తెచ్చుకుందాం అంటేనే కదా మీడియా వాళ్ళు కడిగి పడేస్తున్నారని భయపడుతున్నారు. మరి మీడియా వల్ల తప్పెక్కడ ఉంది ఇక్కడ? నేను అందరి గురించి మాట్లాడుతున్నా. మీడియా ఈ సబ్జెక్ట్ మీరు అనుకోవచ్చు మేము మాట్లాడింది వేరే అమ్మాయి గురించి కదా, ఈయనకే. మా మీడియా వాళ్ళని ఎవరినేమన్నా మేము అడుగుతాం. మీ శివశక్తులను మేము ఏమన్నా జెన్యూన్ వాళ్ళను ఎవరినన్నా మేము మా మీడియా ఏమనంటే మేము మీరు మాట్లాడండి, తప్పలేదు. కానీ మీ గురించే మేము కొట్లాడుతుంటే మీరు మా మీద నిందేయడం కూడా ఇది కరెక్ట్ కాదా అంటున్నా నేను. మీరు మా పర్సనల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. మీ పర్సనల్గా మేము ఏ రోజు మిమ్మల్ని అల్లా మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం 100%. ఇక ముందు కూడా ఇస్తాం. మిమ్మల్ని తలెత్తుకోవాలనే చూస్తాం తప్ప మిమ్మల్ని తలదించే తీరుగా చూడొద్దు అనేది మా ఇంటెన్షన్. సరే, ఇప్పుడు మీడియా వల్ల తప్పంటున్నావు నువ్వు ఇండైరెక్ట్ గా. శివసత్తులకు ముంగటేస్తున్నారు. ఇది పద్ధతి ఏముంది? ఏం మంచిగా ఉంది బండార్బల్ గారికి శనార్థి? ఇది అసలు ఏం బాగలేదు. అందరము ఎవరైతే ఇట్లా ఊగుతుర్రో ఇల్లు మీడియా వాళ్ళు, మీ సౌందర్య కూడా సరే తన తప్పు తను తెలుసుకుందని ఒప్పుకున్నది, ఆమె పక్కకు జరిగింది. మళ్ళా ఆమె ఎట్లా ముందు మీడియా వచ్చింది, 10 మంది చూసిరు నేను ప్రేమ శైరా అని చెప్పేసి, ఈ అమ్మ కూడా ఒక అమ్మ వచ్చింది. అసలు ఇది ఊగటేస్తుర్రు ఎవరి ఇజ్జత్ తీయనీకి. మరి ఈమెను ఎందుకు అడగలేదు మీరు? ఈమె గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈమె వచ్చింది వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళ కొడుకు ఆల్రెడీ బతిమలాడి వీడియోలు తీపిచ్చేసిండు. వాళ్ళు కూడా రెస్పెక్టబుల్ గా వీడియోలు తీసేసారు. ఇక రెస్పెక్ట్ ఇయ్యంది ఎక్కడ? మరి ఉప్పల్లోనే ఉంటదంట ఆమె. మరి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు దాని మీద? మళ్ళీ మీరెందుకు వీడియోలు చేస్తున్నారు? మరి
ఒకసారి ఆలోచించండి అది కూడా. మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు చూడు. దేవుడు వస్తుండు, ఎల్లమ్మ పండగ మల్లన్న పండగ మంచి చెడు ఎవరి సంసారం వాళ్ళు నిలబెట్టుకొని అట్లా చేయాలి. కానీ ఇదేందమ్మా దేవుడు గుడు పద్ధతి అసలు ఏం బాగలేదు. కానీ మరీ అంత ఓవర్ గా మరీ అంత టూ మచ్ గా మీడియాల ముంగటికి పోయి దేవుడు గడము పద్ధతి కాదు. కుర్చీ మీద కూర్చొని దేవుడు గుడు అది అక్కడ ఏంది మన మీడియాల ముంగట అది దాంట్లో మంచి ఉంటది చెడు ఉంటది. ఏడబడితే ఆడ దేవుడు వస్తాడా అమ్మ కొమ్మరెల్లి కాట. ఓకే, ఈ మాట అన్నావు మంచిగా ఉంది, ఓకేనా, ఈ మాట చెప్పినావు బాగుంది. ఇలేని కాడ పటాలేసే కాడ జాతరల కాడ అది మాకు తెలుసు, మా బాధ అదే కదా. ఇలాంటి వాళ్ళు వచ్చుడు వల్ల మంచిగున్న శివశక్తులకు బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది మా ఇంటెన్షన్ కూడా. మళ్ళీ మీరు మీడియాదే తప్పు, మీడియాకి ఫ్యామిలీలు లేవా అంటే ఏమంటలేమనా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు. మీ గురించి కొట్లాడి మేము బ్లేమ్ అవుతున్నాం కదా. కాడ పాఠమేసే కాడ దేవుడు వస్తాడే కూడా అడగడం పద్ధతి కాడు. మాదాపూర్లు ఉంటా మంచి చెడు కరోనా మాయం చేసిన వారు అంటుండు. ఈమె చూడు, ఈమె ప్రమోట్ చేసుకుంటుంది మళ్ళా వీడియోలో, నేను ఈ ఏరియాలో ఉంటా. ఏమో ఇల్లది కరోనా మాయం చేసిన ఎటువంటిదైనా లవ్ దేవుడు ఊకుంటా లవ్ చేసి నువ్వు లవ్ అయిన వానితోటే నీకు పెళ్ళి అవుతుంది అని చెప్పి అమ్మవారు ఇవన్నీ లవ్ మీద మాట్లాడడము, ప్రేమల గురించి మాట్లాడడము, ఇతరాల మొగల గురించి చెప్తారా. దేవుడు వచ్చి చెప్పు మొగోడు మొగోడు అంటుంది ఆడదాడు. ఇంకొక ఆమె డీజే పెట్టంగానే నాగిని డాన్స్, ఆ డాన్స్ పెడితే ఆమె పాము వస్తూనే ఉంటదంట. ఇక నాగిన్ ఎందుకులే, ఫేమస్ ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు అనిపిస్తుంది ఇప్పుడు. మీరు కూడా నాగిన్ని పక్కన పెట్టి నాగిన్ సంగతి చెప్దాం. నాగిన్కి కాటేద్దామా లేదంటే ఘాటేద్దామా చూద్దాం, అది కానీ శివశక్తుల గురించి మాట్లాడదాం. మీరు ఒక శివశక్తే కదా, ఇన్ని రోజుల కోలేది మీడియా ముందుకు తెచ్చినాకనే కదా మీరు రియాక్ట్ అవుతుంది. అదెందుకు మర్చిపోతున్నారని అడుగుతున్నా నేను. మీడియానే తప్పు పడుతున్నారు ఇప్పుడు. సరే, తప్పు చేసే క్వశ్చన్ నేను తప్పలేదు, మేము కొట్లాడేదే మీ శివశక్తుల గురించి. ఎట్లా వస్తుందమ్మా అసలు దేవుడు మీకు? సరే ఆమెకైతే అంతగానం తెలివి ఉందో లేదో కానీ మరి ఫ్యామిలీ వాళ్ళు కూడా మరి వాళ్ళు మీడియా ముంగట పోతున్నారు, ఇట్లెందుకు ఇజ్జత్ ఇస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా పట్టించుకోరా? అసలు ఫ్యామిలీ లేని వాళ్ళ ఇల్లు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇదైతే పద్ధతి కాదమ్మా. చూడండి, మీరు ఇద్దరు ముగ్గురు అట్లా పోయి మీడియా ముంగట మాకు పేరు రావాలి, మంచి రావాలి, చెడు రావాలని అనుకుంటారు. కానీ ఈ పద్ధతి కాదు. పెద్ద వాళ్ళది చిన్న వాళ్ళది అందరి ఇజ్జత్ పోతుంది. ఊర్లలో మనకు అమ్మవార్లు ఉండకపోతే మనం ఉండము. ఊరు దేవతలు, పోతరాజు, పోషమ్మలు అందరం రెస్పెక్ట్ చేసేది అదే. దేవుళ్ళ పరువు తీస్తున్నారు అనేది, సనాతన ధర్మాన్ని వేరే దిక్కు తీసుకెళ్తున్నారు అనేది భయం, బాధ ఇక్కడ. మళ్ళీ మీరు వచ్చి మేము చెప్పిందే చెప్తున్నారు మళ్ళీ. మరి మీరెందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లా. శిగాలుగుడు వాస్తవమే, మేము అందరిని అడిగినాం. శిగాలు వచ్చిన వాళ్ళు వేరే విధంగా చేస్తారంటే శివరుద్ర గారిని కూడా అడిగినాం. అట్లా అంటారు మీరు? ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ చేసింది, ఆ అమ్మాయికి అడగనీకి రాలేదు. కరోనా ఎట్లా ఆమె అంటేనే కదా ఈమె అనేది. కరోనా తీసేసిన అంటే ఎట్లా తీసేసినాం అంటే గొంతులోకి తీసుకుంటాను ఆమె అన్నది. ఆ ఇంటర్వ్యూలే తీపిచ్చేసింది ఆమె. అలా కొడుకు సూసైడ్ చేసుకుంటా అది ఇది ఏదో సూసైడ్ సంథింగ్ ఏదో బెదిరించిందంట, తీసేసింది ఆమె. నెక్స్ట్ మనం మీడియా ముందుకు అడిగితే కూడా రాలేదు, మళ్ళీ భయపడి. మీరు ఆమె అడ్రస్ కనుక్కోండి, మీరు ఏదైనా ఉంటే కనుక్కోండి. మీరు మీ బండారు కులము మొన్న సౌందర్య దగ్గరికి పోయినట్టు అడగండి, ఆమెను అడగండి, తప్పేముంది దాంట్లో. అరే ఎవరు ముంగటికి వస్తే వాళ్ళని క్వశ్చన్ చేస్తుండేది. మైసమ్మలు, మారమ్మలు, మన కుల దేవుళ్ళు ఎవరు కులాకు రాడమ్మ దేవుడు. మనం అందరం ఈ నుంచి కొమ్మకి కావాలని పోతురో మాత్రం అది పద్ధతి కాదు. మళ్ళీ వీళ్ళని చూసి ఏరే వాళ్ళు కూడా అట్లా చేయాలనుకున్న వాళ్ళు కూడా బంధుగారి అట్లా చెయ్యొద్దు. అట్లా గానికి చేసిరు అనుకో, బండారు బలగం అందరం ఒక్కటయ్యి కొమరలి మల్లన్న బండారు అంతా ఒక్కటయ్యి మనము. అది ఇప్పుడు మాట్లాడినా బాగుంది. అట్లా చెప్పండి. ఎవరైనా కొత్తగా రావాలంటే రావద్దు, అట్లా ఫేక్ చేసేటోళ్ళు చెయ్యరు. అంతేగాని మీ గురించి కొట్లాడిన వాళ్ళని కూడా మీరు తప్పు పడుతున్నారంటే ఎంతవరకు కరెక్ట్? ఇది మా పర్సనల్ గా మా ఫ్యామిలీస్ దాకా పోతున్నారు మీరు. మీ గురించి కొట్లాడా మా ఫ్యామిలీస్ దగ్గర దాకా పోవడానికి. మీరు అనుకోవచ్చు ఈయన నన్నలే కదా, ఈయన ఎందుకు. మా మీడియాలో ఎవరినన్నా మా అందరిని అన్నట్టే, ఎవరినన్నా అందరిని అన్నట్టే. ఇక్కడ మేము ఒప్పుకుంటాం దాన్ని, ఎందుకంటే వీళ్ళ గురించే మేము కొట్లాడింది. వీళ్ళ దాంట్లో జెన్యున్ 100% బండారి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళకే మంచి పేరు రావాలి, వాళ్ళు కష్టపడుతున్నారు. ఇలాంటి ఫేక్ వాళ్ళు వచ్చి ఫేమస్ అయ్యి ఖరాబ్ చేస్తున్నారు అనేది మా ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు ఆ ఇంటెన్షన్ బయటికి తెచ్చినందుకు మమ్మల్ని బ్యాడ్ అంటే ఎంతవరకు కరెక్ట్? ఇంకా మళ్ళీ ఇంకేమంటున్నారు చూడండి. మిమ్మల్ని రోడ్ మీద గుంజడము, బజార్లో గుంజడము జరుగుతుంది. మీ మీద కాంప్లైంట్ పెద్దగా అవుతుంది. కులం దండగా అనేది ఉంటది. పెద్దోళ్ళు పద్ధతి కాదు. అట్లా చేస్తే కూడా మిమ్మల్ని ఖచ్చితంగా గుంజడం జరుగుతుంది. 10 మందిలో గుంజి మీ ఇజ్జత్ పొడగొట్టుకోకుర్రి. ఇప్పటికి మానేయి.
ఎటువంటిది శివనగిరి నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా, మీడియా ముంగట మనం దేవుడు గడు పద్ధతి కాదు. దేవుడు మనం బతుకుతాం, బండారులు ఏంటి మనం అసలు ఉండము అవుతుందమ్మా. అందుకనే మీరు మన దేవుళ్ళ గురించి కించపరిచినట్టు మాట్లాడకుర్రి. మీరు అట్లా కించపరిచినట్టు మాట్లాడితే మేమందరం శివసత్తులం ఒక్కటయ్యి మిమ్మల్ని రోడ్డు మీద గుంజడం జరుగుతుంది. మీరు 10 సార్లు అంటారు ఒకటయ్యి అని. ఒకటి కావాలనేది మా ఇంటెన్షన్. మీరు ఉమ్మడిగా ఒకటిగా ఉండాలి మీ బండారి కులం అన్నప్పుడు ఉండాలనేది మా ఇంటెన్షన్ కూడా, మీడియా ఇంటెన్షన్ కూడా. మీరంతా ఒకటై ఏకమై ఉంటేనే రేపు పొద్దున ఎవరైనా ఫేక్ వాళ్ళు ఉన్న వాళ్ళు రావద్దు అనేది మా ఇంటెన్షన్. మీరు దాన్ని ఉండండి, పదార్లేదు. కానీ పదే అదే రిపీట్ చేస్తున్నాం. మరి మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సైలెంట్ అయిపోయింది ఇది ఆల్రెడీ, ఈ మీడియా కూడా సైలెంట్ అయిపోయింది ఎక్కడ దగ్గర. మళ్ళీ మీరే లేపుతున్నారు అని ఎందుకు అనకూడదు ఇక్కడ? మీరు జాగ్రత్త ఉండండి చెప్తున్నా. మీ మీడియా వాళ్ళు కూడా మేము బోనాలు ఎత్తుకుంటే మా దగ్గరకు వచ్చి బోనాల వీడియో తీయడము, మాతోని మాట్లాడిపించుకోవడము. సరే మాట్లాడిపించుకోవడం అంటే మీరు ఏమేం తప్ప మాట్లాడిస్తే? మీకున్న టాలెంట్ బయట పెట్టడం మా తప్ప? చెప్పండి. మరి మీ గురించి గొప్పగా చూపించడం మా తప్ప? మైకులు పెట్టడం మా తప్ప? తెలిసి మాట్లాడుతున్నావు, నాలెడ్జ్ ఉండి మాట్లాడుతున్నావు, లేక మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మరి మీ దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇంత ధైర్యంగా చిన్ని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ గురువుల గురించి ఎందుకు మాట్లాడతలేరు? సౌందర్య గురించి నీకు తెలియదా? మరి తెలుసుకొని మాట్లాడు. ఇంతవరకు ఎవరెందుకు మాట్లాడలే ఆ విషయాన్ని? మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం. మాకు తేడానికి పెద్ద అదేం కాదు. వాళ్ళ గురువు ఎవరైతే ఫస్ట్ గురువు ఉన్నారో ఆయన కూడా బయట పెడతాం. మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు రెస్పెక్ట్ లేకుండా మేము వెళ్ళొద్దన్న ఇంటెన్షన్తో మేము సైలెంట్ అయిపోయినాం. మీరు ఇన్వాల్వ్ అయినారు, మీరు చేస్తున్నారు, మీ మీద మీరు ఏదున్నా చూసుకుంటారన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం మేము. లేదంటే మేము బయట పెట్టడం పెద్ద అదే ఆయనని. మీరు వచ్చారని మేము మాకు తోసింది మేము మాట్లాడతాం. అందులో తప్పు ఎంత ఉందో ఒప్పు ఎంత ఉందో మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ మేము అట్లా తప్పు మాట్లాడినా మంచి మాట్లాడినా మీరు అట్లా పెట్టుకొని పబ్లిక్ కోసం పెట్టుకొని పైసా కోసము మీరు ఫేమస్ కావాలి, మమ్మల్ని వెనుక ముంగట పెట్టుకొని ఇది తప్పు గుర్తు పెట్టుకో. మిమ్మల్ని ముంగట పెట్టుకొని మేము ఫేమస్ అవ్వాల్సిన అంత అవసరం మాకు లేదు. ఓకేనా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని మీ బండారి కులంలో కూడా మాట్లాడదాం, నేను వస్తా. ఓకేనా? డబ్బుల కోసం ఏం డబ్బుల కోసం చేసిన? మీరు మా గురించి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తే మేము మీ ఊళ్ళు మీ దాంట్లో ఉన్న ఫేక్ వాళ్ళను బయటికి రప్పియాలని కదా మేము తప్పన పడేది. ఇప్పుడు అది తప్పు అయిపోయిందా? మీరు జెన్యున్ గుండోలు చేసుకోండి. మీ జెన్యున్ గుండోలను ఎవరిని బ్లేమ్ చేశారు చెప్పు? మీడియా నెత్తి మీద పెట్టుకోలేదా? అదెందుకు గుర్తు రావట్లేదు? అంటే ఇప్పుడు మీ వీడియోలు తీయడం వల్లనే మీడియాలు నడుస్తున్నాయా? ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మీరు వెనకలు తీసుకోవాల్సిందే. ఇది చెప్తున్నా నేను. పెట్టుకొని మీరు మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము. మీరు ఇప్పుడు వాళ్ళకు మీకు సిగం వస్తుందా ఆ సిగం వస్తుందా అని చెప్పి సిగముగా పెట్టిరు ఆమెను. సరే ఆమెకు తెలివి లేకనో ఆమె కావాలనో ఎట్నో దేవుడు ఊగింది. ఊగినాక ఆమెకి ఇప్పుడు మంచిడినా తెలియదా అని చెడునా తెలియదు. సరే ఆమె మంచి కూగిందా చెడు కూగిందా? చెడు కూగిన వీడియో కూడా మీరు అట్లా తీసి చెడు కోసం అంత పబ్లిసిటీ చేసి మీరు పైసల కోసం, అది మీ ఫ్యామిలీ కోసం ఒక శివసతిని కిచ్చపరిచి ఆమెను బాధ పెట్టి అట్లా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నావు. ఓకేనా? మా అవసరాల కోసం, మా ఫ్యామిలీస్ కోసం మరి మీరెందుకు చేస్తున్నారు చెప్పండి. మరి మీరెందుకు చేస్తున్నారని అడుగుతున్నా నేను. రా కూర్చుందాం, రా నువ్వు రా నా స్టూడియోకి రా, కూర్చొని మాట్లాడదాం. ఎవరు ఎందుకోసం చేస్తారో తెలుస్తుంది. ఏం తమాషాలా? మీ వాళ్ళకి చూపి ఆ వీడియో. మీరు మీడియాని అట్లా మాట్లాడటం మీరు ఎంతవరకు కరెక్టో చూద్దాం ఒకసారి. ఏమంటుందామే? అట్లా మీరు వీడియో తీసడం కూడా పద్ధతి కాదు. మీ దాంట్లోండి మీ వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెప్పిస్తున్నారనే కదా మా బాధ అంతా. అంటే అంటే ఇప్పుడు నువ్వు కూడా ఫేకే అనుకుంటా నాకు తెలిసి. అంటే నీ బాధ ఏంటంటే నా గురించి బయట పెట్టగలని మనం భయపడుతున్నావా? మేము జెన్యున్ గుండోళ్ళని ఎవరిని ఏమనలేదు, జెన్యున్ వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరే చెప్తున్నారు కదా మా వాళ్ళని ఏమనకండి, మా దాంట్లో ఫేక్ ఉన్నా ఏమనొద్దు, మాది మేము బతుకుతాం. అదే కదా మీరు అనేది ఇండైరెక్ట్ గా. ఒకసారి మళ్ళీ వినిపిస్తాం. ఇప్పుడు వాళ్ళకు మీకు సిగం వస్తుందా ఆ సిగం వస్తుందా అని చెప్పి సిగముగా పెట్టిరు ఆమెను. సరే ఆమెకు తెలివి లేకనో ఆమె కావాలనో ఎట్నో దేవుడు ఊగింది. ఊగినాక ఆమెకి ఇప్పుడు మంచిడినా తెలియదా అని చెడునా తెలియదు. సరే ఆమె మంచి కూగిందా చెడు కూగిందా? చెడు కూగిన వీడియో కూడా మీరు అట్లా తీసి చెడు కోసం అంత పబ్లిసిటీ చేసి మీరు పైసల కోసం, అది మీ ఫ్యామిలీ కోసం ఒక శివసతిని కిచ్చపరిచి ఆమెను బాధ పెట్టి
అట్లా మీరు వీడియో తీసడం కూడా పద్ధతి కాదు. అది లత్త కొడుతుంది. మీ ఇళ్ళల్లో కూడా దేవుడు ఉంటాడు. 100% మేము తప్పు చేసి ఉంటే మాకు లత్త కొడుతుంది. ఓకేనా? 100% మీరు ఎవరి గురించి అయితే మాట్లాడిరో ఒక ఫేక్ ని తీసుకొచ్చి ముంగట పెడితే మీరు ఎట్లయితే మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఫేక్ అని ఆవిడే ఒప్పుకుంది అక్కడ. మీరు మర్చిపోతున్నారు. అది నేను తప్పు చేసినా అని ఒప్పుకున్నది అక్కడ. అది గుర్తుకు రావట్లేదా? చూడట్లేదా? మీ మంచి గురించి మేము వచ్చి కూడా చెడవాల్సి వస్తుంది ఇక్కడ మీడియా. మీరు ఇలాగే మాట్లాడితే మాత్రం సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. మేము కూడా మేము మీడియా అందరం మేమందరం ఏకమైతే కూడా మన వేరే ఉంటది. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. నేను శివశక్తులు అందరూ అనట్లేదు, అందరు రెస్పెక్టబుల్ గా. ఒకనొక మా మీడియా మిత్రులే కొంచెం ఉల్టా సీదా క్వశ్చన్ లేచి వేరేగా మాట్లాడినా జెన్యున్ గా చెప్పిర్రు, లేదు వాళ్ళు అట్లా మాట్లాడలేదు, కానీ అది కరెక్ట్ కాదు ఆ అమ్మాయి చేయడం. ఆయన సిగమూగడం మేము ఎక్కడ ఫేక్ అనట్లేదు, చెప్పే వ్యాఖ్యలు తప్పని చెప్పినాము. ఓకేనా? మీ తప్పును మీరు ఏదైనా ఉంటే మీరు సరిదిద్దుకోరు. మీరు సరిదిద్దుకుంటే మేము ఎందుకు వస్తాం? ఏకదాటిగా ఒకటే అయినాక మేము సైలెంట్ అయినాం. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము. అది మీరు ఎందుకు అనుకోవట్లేదు మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని? మళ్ళీ మీరే ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నారు. కరెక్ట్ కాదు కదా ఇది. మీ ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చూసుకోండి, మేము డబ్బుల కోసం వేయాలంటే చాలా ఉన్నాయి. మీరు మీడియాని బలి పశువులు చేస్తున్నారా, మరి లేదంటే మీడియా వాళ్ళని కించపరుస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు. అంటే మీరే ఇప్పుడు మా దాంట్లో దొంగలు ఉంటారు, మీరు ఎవరు బయట పెట్టడానికి ఇండైరెక్ట్ గా అంటారు మీరు, అంతేనా? దేవుళ్ళు ఏంది, మీరు కూడా ఉండరు. మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది, అర్థమవుతుందా? ఒక శివసతికి బయట గుంజి మీరు కావాలని కూడా అడిగి బయట గుంజాల్సిన అవసరం మాకు లేదు. ఓకేనా? మేము గుంజం కూడా. మా పద్ధతి అది కాదు. మేము అట్లా చేయం కూడా, ఎవరికి చేయలే ఇంతవరకు. ఇప్పుడు ఒకరు చేసినందుకు అది మీరు సరిదిద్దుకోండి. మీరు మాట్లాడుకుంటా అన్నారు, మీ కులంలో మాట్లాడండి, అది వాళ్ళ గురువుని పిలిపియండి. అంతేగాని అడిగినోళ్ళు చెడ్డోళ్ళు మేము ఏం చేసినా అడగొద్దంటే, మీ మంచోళ్ళు ఉన్నారు కదా, సీనియర్లు ఎప్పటి నుంచో జమాన్ నుంచి ఉన్నారు, వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ మీకే కదా బ్యాడ్ నేమ్ వచ్చేది, మీ గురించే కదా ఇది మాట్లాడేది. ఓకే, నేను ఒక్కటే చెప్తున్నా, మీకంటే మా మీడియా బాగా రెస్పెక్ట్ చేస్తుంది మీ బండాగరి కులాన్ని. ఆయన మాట్లాడేది ఎట్లుందంటే, ఆ శివశక్తి మాట్లాడేది మీడియాని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. మీడియా డబ్బుల కోసమే చేస్తుంది, డబ్బుల కోసం చెయ్యం. నిద్ర లేకుండా ఆడపిల్లలు, రిపోర్టర్లు ఆడపిల్లలు, సరే మేము మగ పిల్లలు అంటే సరే అది వేరే విషయం, నిద్ర లేకుండా తిరుగుతారు పిల్లలు, ఆడపిల్లలు. అదే అమ్మాయి, ఏదైతే అమ్మాయి గురించి మీరు మాట్లాడుతున్నారో, అమ్మాయి శృతి అనే అమ్మాయి చనిపోయినప్పుడు అదే గజ్వేల్ హాస్పిటల్ దగ్గర డే నైట్ అక్కడే ఉంది ఆ పిల్ల. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ యాంకర్ అమ్మాయి, మీరు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. జెన్యున్ గా ఉన్న యాంకర్లను మీకు సపోర్ట్ చేయడం కాకపోతే సైలెంట్ గా ఉండడం తప్ప ఇట్లా కించపరచకండి వాళ్ళని. నేనెందుకు మాట్లాడుతున్నా, వాళ్ళకి లేదు నీకెందుకు అనుకోవచ్చు. మా మీడియాలో మా ఆడపిల్లల మీద ఏది జరిగినా మేము అందరం ఎవరో ఒకరం మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఓకేనా? ఆ అమ్మాయిది అక్కడ ఏం తప్పలేదు. అక్కడ మేము ఇక్కడ ఎవరైతే షిగాలు ఊగుతున్నామో ఆ అమ్మాయి, ఆమెనే ఫోన్ చేసి వచ్చింది స్టూడియోకి. వస్తేనే క్లోజ్ చేసి అమ్మని ఇది వేరే అవుతుందని బెదిరించింది ఆమె. నేను ఫోన్ చేసి మాట్లాడినా, భయపడి రాలే, సైలెంట్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. మళ్ళీ వీడియోలు రావట్లా, ఉన్న వీడియోలు డిలీట్ చేసుకున్నది. అంతేగాని మీరు మీడియాలు డబ్బుల కోసమే మీడియా నాని కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. మీ శివశక్తులను ఎవరన్నా మంచి వాళ్ళని మేము, మీ జెన్యున్ ఉన్న వాళ్ళని ఎవరన్నా మేము అంటే మా తప్పు. మేము మనం అట్లా అంటే మేము కొట్లాడేది కూడా మీ వాళ్ళ కోసమే. మీ జెన్యున్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి జరగాలి. ఇలాంటి ఫేక్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఇన్స్టాలలో ఫేమస్ అయ్యి ఈ మంచిగున్న వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది మా ఇంటెన్షన్. దాన్ని మీరు రివర్స్ గా తప్పుకు తీయొద్దు. తప్పు తీస్తున్నారు, అది నేను మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నేను మీ కౌంటర్ ఇస్తే నేను కౌంటర్ చేయాల్సి వస్తుంది. నేను అస్సలే ఊకోను. నేను మీకోసం చేసినాం, మేము మా కోసం కాదు, మీకోసం. మా కోసం మాకు బాధ్యత ఉంది. మీకోసం ఏదన్నా అయినా మేము మాట్లాడడానికి, మీకు మంచి అయినా చెడైనా మేము మాట్లాడతాం. మీరు ఇప్పుడు మీడియాని తప్పు పడుతున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా నాకు అర్థం కాలేదు, మరి ఎవరైనా చెప్తే మాట్లాడిరా. జెన్యున్ గా చాలా మంది మీడియా మాకు ఈ విషయంలో మంచి చేసిందనే చెప్పారు. నాకు చాలా మంది శివశక్తులు కాల్ చేశారు, అన్న మేము ఈ ఏదైతే సంఘటన జరిగిందో దీనివల్ల మేమంతా ఏకమైనము, కొంతమంది రావాలన్న కూడా భయపడుతున్నారు, ఇది మంచి పద్ధతి అన్న, మాకు ఇది మంచి చేసిరని అన్నారు. బట్ మీ అందరికి నేను రెస్పెక్ట్ చేస్తున్నా, మీ మీద రెస్పెక్ట్ ఉంది మాకు, మీ మాట కాదని మేము పోము. కానీ మీ దాంట్లోకే కొంతమంది ఇట్లా మాట్లాడడం మాకు మంచిగా అనిపించలేదు. బీ కేర్ఫుల్. మీ మీద రెస్పెక్ట్ తో చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరు చాలా గొప్ప గొప్ప పండుగలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ దండం. ఓకేనా? మీ ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ బండారు కులందే కాబట్టి చెప్తున్నా. ఇంకొక ఆవిడ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేసింది, నేను ఆ వీడియో కూడా మళ్ళీ మాట్లాడాలి జరుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ మీరు మాట్లాడితే మేము సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీ గురించి చేసి మీ గురించి మేము మాట్లాడి
మా ఆడపిల్లలు నిద్ర లేకుండా నిద్రాహారాలు లేకుండా ఫ్యామిలీని దూరం పెట్టి ఏది జరిగినా పోయి తిరుగుతున్నారు మా ఆడపిల్లలు, మా రిపోర్టర్లు. అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీలను వదిలేసి మీరు ఈ రోజు మా ఫ్యామిలీల కోసం మా డబ్బుల కోసం అని మీరు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మా ఆడపిల్లలు మా రిపోర్టర్ అమ్మాయిలు ఒక్కొక్క అమ్మాయి కష్టపడుతున్నారు ఇక్కడ నిద్ర లేకుండా సలికి. మీరు అది గుర్తించట్లేదే ఆడపిల్లల్ని. సరే మా మగపిల్లల్ని పక్కన పెట్టండి, సరే మేము మగపిల్లలం పోతాం. ప్లీజ్ దయచేసి మీరు మా మీడియా ఆడపిల్లల్ని, సరే మమ్మల్ని అనండి ఓ మాట మేము పడతాం మీరు అంటే. ఆ పిల్లల్ని మీరు అట్లా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ మీ దాంట్లో మీరు 100% ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీ శివశక్తులను మేము ఏం అనదలుచుకోలేదు. ఎందుకంటే మీ తప్పు లేదు అక్కడ. ఎవరో వేరేటోళ్ళు అన్నోన్ పర్సన్ వచ్చేసి మీ బ్యాడ్ మీకున్న పేరుని ఖరాబ్ చేశారు కాబట్టి అది మీరు మాట్లాడుకుంటారని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.